క్యాన్సర్ నిరోధిద్దాం, క్యాన్సర్ అరికడదాం. పొగాకుని స్మోకింగ్ నిరోధిద్దాం, పర్యావరణ పరిరక్షిద్దాం, అవగాహన కల్పించుకుందాం. స్మోకింగ్ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున క్యాన్సర్ మహమ్మారి ఎంత ఉధృతంగా విజృంభిస్తుందో మీ అందరికీ తెలుసున్నటువంటి విషయమే. దీని పట్ల అవగాహన కల్పించడం కోసం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోకవరం మండల యూనిట్ ఆధ్వర్యంలో ఈ రోజున క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఎందుకంటే క్యాన్సర్ ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో సంవత్సరానికి 70 నుంచి 90 వేల మందికి క్యాన్సర్ సోకుతుంటే సంవత్సరానికి 50 వేల మంది క్యాన్సర్తో చనిపోతున్నారు. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. ఇప్పటికే మనం అధిక రక్తపోటు, మధుమేహంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రతి కుటుంబంలోనూ కూడా 4 సభ్యులుంటే 2కి మధుమేహం, అధిక రక్తపోటు ఉంటుంది. ఇక ముందు రాబోయే 2 సంవత్సరాలలో ప్రతి కుటుంబంలోనూ కూడా 1-2 క్యాన్సర్ పేషెంట్లు ఉండేటువంటి అవకాశం ఉంది. దీనికి కారణం మనమే చేతులారా చేసుకుంటున్నటువంటి స్వయం కృతాపరాధం. ఏమంటే ఈ క్యాన్సర్ అనేది 8% మాత్రమే జన్యుపరంగా వస్తుంది, 12% వైరస్ల కారణంగా వస్తుంది. మిగిలిన 80% కూడా పర్యావరణ కాలుష్యం, మన జీవన శైలి మార్పుల వల్ల వస్తుంది. మన జీవన శైలిని ఇప్పటికైనా మార్చుకోవాలి. ఆహార పదార్థాలు మంచివి తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగం చాలా అధికమైపోతుంది. ప్లాస్టిక్లో కాఫీ దగ్గర నుంచి, టీ దగ్గర నుంచి వేడివేడి పదార్థాలు ఏవైతే ప్లాస్టిక్ సంచుల్లో పోస్తున్నారో తద్వారా ప్లాస్టిక్ పార్టికల్స్ చాలా వేగంగా ఆ ద్రవ పదార్థాల్లో కలిసి అవి మన శరీరంలోకి వెళ్ళి కార్సినోజెన్స్గా మారి రకరకాలైనటువంటి క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మన రాష్ట్రంలో ముఖ్యంగా స్త్రీలలో రొమ్ముకు సంబంధించినటువంటి క్యాన్సరు, అలాగే స్త్రీ గర్భాశయ ముఖద్వారానికి సంబంధించినటువంటి క్యాన్సరు, పురుషులలో కూడా బ్రెస్ట్ క్యాన్సరు, అలాగే థైరాయిడ్ క్యాన్సరు, ప్రోస్టేట్ క్యాన్సరు, ముఖ్యంగా లంగ్ క్యాన్సరు. లంగ్ క్యాన్సర్ విషయంలో కూడా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం కాలుస్తున్నటువంటి సిగరెట్లు ఎవరికైతే స్మోకింగ్ అలవాటు ఉందో ఆ స్మోకింగ్ అలవాటు ఇప్పటి నుంచి మానేయవలసినటువంటి అవసరం ఉంది. స్మోకింగ్ కాలుస్తున్నటువంటి వాళ్ళకే కాకుండా స్మోకింగ్ కాల్చి వదిలిపెట్టినటువంటి పొగ పీల్చినటువంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని పాసివ్ స్మోకింగ్ అంటారు. కాబట్టి మనకు తెలుసుండి కూడా అదేవిధంగా ఆల్కహాల్ ఎక్కువగా మనం నూనె పదార్థాలు తీసుకోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఏమాత్రం కదలనేటువంటి జీవన శైలికి మనం అలవాటు పడిపోయాం. ఈ అన్ని మార్పులు తీసుకుంటే కానీ క్యాన్సర్ని అరికట్టడం సాధ్యం కాదు. క్యాన్సర్ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగానే చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రోజున మనం వరదలు చూసాం. ఈ వరదలకు కూడా కారణం ఏంటంటే పర్యావరణ కాలుష్యం. పర్యావరణ కాలుష్యాన్ని మనం పెంచుకుంటూ పోతున్నట్టయితే మరి ప్రకృతి తను ఏదైతే మనకు ప్రసాదించిందో దాన్ని మరలా తనలోకి తీసుకుంటుంది తప్ప మ్యాన్ మేడ్ చేసినటువంటి వస్తువులు ఏవి ప్రకృతి తీసుకోదు. ఈ ప్లాస్టిక్ అనేది మ్యాన్ మేడ్. మనం తయారు చేసిన ప్రకృతి ఎందుకు తీసుకుంటుంది? మనం మొహం కడుక్కునేది బ్రష్ ప్లాస్టిక్, అదే పందుపొలతో మనం మొహం కడుక్కున్నప్పుడు అది భూమిలోకి ఇంకిపోవడం అనేది జరుగుతుంది. ఇట్లాంటి అనేకమైనటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు, చెట్లు నరకకుండా ఉండడం, ఆక్సిజన్ తగ్గిపోతుంది. రేపటి నుంచి పెట్రోల్ బంకులు ఎలాగున్నాయో అలాగే ఆక్సిజన్ బంకులు పెట్టుకుని మనం తిరగవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మన భావి పౌరులకు మంచి ఆరోగ్యం అందించాలి కనీసం అంటే కనుక క్యాన్సర్ పట్ల అవగాహన ప్రతి ఒక్కళ్ళు కలిగించుకోవాలి. ఈరోజు గోకవరం మండల యూనిట్ తరఫున ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీలో ఏ స్కూల్ అండి? కేవీఎస్ఎన్ స్కూల్ నుంచి చాలామంది బాలబాలికలు వచ్చి పార్టిసిపేట్ జరిగింది. అలాగే గోకవరానికి సంబంధించినటువంటి జర్నలిస్టులు అందరూ కూడా, మీడియా అంతా కూడా మాకు బాగా సహకరిస్తుంది. ముఖ్యంగా మీడియా వల్లనే ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవాలి, అందరికీ కల్పించాలి. భావి భారతదేశాన్ని క్యాన్సర్ బారిన పడకుండా కొంతమైనా రక్షించడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ ర్యాలీని ప్రారంభిస్తారు. ఇవాళ ముఖ్య కార్యక్రమం ఏంటంటే పిఎంపీలకు ఫస్ట్ అవగాహన, అంటే పేషెంట్ వీళ్ళ దగ్గరికి వస్తారు కదా ఫస్ట్, అది ముఖ్యంగా వీళ్ళకి చేసిన సూచనలు ఏంటి, అది అలాగే ఏ విధంగా ట్రీట్మెంట్. మా అసోసియేషన్ తరఫున కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా డెల్టా హాస్పిటల్ నుంచి ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమంత్ గారు వచ్చి క్యాన్సర్ ఏ రకాలైనటువంటి క్యాన్సర్లు ఏ విధంగా వస్తాయి, వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, సంప్రదించవలసినటువంటి విషయాలు, ఇవన్నిటి పట్ల కూడా అవగాహన కల్పించారు. ఈ అవగాహనతో ఏదైనా సరే ప్రజలకి ఈ రకమైన క్యాన్సర్కి సంబంధించినటువంటి ఎటువంటి లక్షణాలున్నా ఇమీడియట్గా స్పందించి ప్రజలకు అవగాహన కల్పించడం,